సువార్త 6వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. మనుషులు కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందుల మీ తండ్రి మీరు ఎట్టి బహుమానము పొందలేరు. ప్రజలు పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములోను వీధులలోను దండింపులు చేయునట్లు మీరు నీ దానధర్మములను మేళతాళములతో చేయవలదు. మీరు అందుకు తగిన ఫలము పొంది ఉండునని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చెయ్యము. అట్లయిన రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగెను. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థన మందిరములోను వీధుల మలుపులలోను నిలువబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రి ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములు గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగెను. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనముతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచార వదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రి ముఖముని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తించరు. అట్లయిన రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము బాహటముగా వసగను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు విభూతి బుధవారమును మనం కొనియాడుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క శ్రమలు కష్టాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ పాస్కా విందు కోసం మనందరం తయారవుతున్నాం. ఈనాడు వాక్యంలో యేసు ప్రభు విశ్వాసం వలె ఏ విధంగా ఉండాలి, కపట వేషధారుల వలె ఎవరు ఉంటున్నారు అనేది ఈరోజు వాక్యంలో ప్రభువు మనకు బోధించడం జరుగుతుంది. ప్రార్థన చేసే విధానాన్ని ఈరోజు ప్రభువు మనకి బోధించడం జరుగుతుంది. ప్రార్థన చేసేది మనం రహస్య కార్యముల వలె ప్రార్థించడం తండ్రికి ఎంతో ప్రీతిదాయకముగా ఉంది. ప్రజలు చూస్తున్నారని గొప్పల కోసం ప్రార్థనా మందిరంలో చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థనని యేసు ప్రభు ఇష్టపడరని ఈ వాక్యం ఈరోజు సెలవిస్తుంది. ఒకనాడు ఒక ఊరిలోని ఒక యజమాని తను ప్రయాణిస్తూ ఉండగా తన తోటలో పనిచేసే సేవకుడికి అవసరానికి తను ఒక నాణ్యంని ఎడమ చేతితో తను దానం చేస్తారు. దాన్ని చూసిన యజమాని యొక్క సేవకుడు, ప్రభు, మీరు ఎడమ చేతితో ఎందుకు దానం చేసిరి అని తనను అడిగినప్పుడు తన యజమాని, నేను చేసిన దానము కుడి చేయకి తెలియకోకుండా దానం చేసిదని, దీని ద్వారా మళ్ళీ నాకు ఏదన్నా ఆలోచన వచ్చి నేను ఆగవచ్చు. సో అందువలన దానం చేయాలి, కానీ ప్రకటించుకోకూడదు. రహస్యముగా దానం చేసినవి ప్రభువు గుర్తిస్తారు. ఈ 40 దినములు ప్రభు పాస్కా కాలంలో ఉపవాసమును ఆచరించారు. అదేవిధంగా అనేక మంది ప్రజలు ఉపవాసమును ఆచరిస్తూ ఉంటారు. కానీ ప్రభు పలికిన మాటలు, ఉపవాసము విచారణ వదనముతో నుండకూడదు అని ప్రభు దీనిలో పలుకుతున్నారు. చాలామంది ఉపవాసం చేస్తూ అనేక మందికి ఉపవాసంలో ఉన్నాను, నేను ఏం తినట్లేదు అని నీరసంతో వారి విచారవదనమును తెలియజేస్తూ ఉంటారు. కానీ ప్రభు విచారవదనముతో ఉండకూడదు. ఒకవేళ మనం
ఉపవాసంతో ఉన్నా కానీ అది ఎవరికంట పడకూడదు అని ప్రభు తెలియజేస్తున్నారు. ఉపవాసం చేయుచున్నప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖమును కడుక్కొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రి అయిన ముఖమును పరులవ పరులవలే నీవు ఉపవాసము చేయుచున్నావని చేయుచున్నట్లు ఎవరూ గుర్తించరు. కావున రహస్య కార్యములు చేసినట్లు ప్రభువు మనల్ని గుర్తించి తగిన బహుమానమును వసగుతారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలమందులు మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేది ప్రభువు పలికిన మాటలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాస్కా కాలం మొత్తము ప్రభువు మన ముందుండి నడిపించాలని మనం ప్రార్థిద్దాం. మనం ఏదైతే ఉపవాసం ఉంటామో ఆ ఉపవాసం ఉంచిన దానిని పేదవారికి దాన ధర్మాలు చేయటం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాస్కా కాలమందలి ప్రార్థన చేసే విధానాన్ని మనం నేర్చుకొని ఆ దేవుని యొక్క సేవలో ముందుకు నడవాలని ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడమైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ పాస్కా కాలమందు మాకు తోడుగా ఉండి మమ్మ ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో అవరోధాలు ఎదురైన తండ్రి, నీ మార్గంలో మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, మాకు మీరు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం.